హలో ఫ్రెండ్స్, ఈరోజు మారేడు పండు జ్యూస్ నిల్వ ఉంచుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మారేడుకాయని రాయితో ఇలా బద్దలు కొట్టుకొని దీని లోపల కనిపిస్తున్న గుజ్జుని తీసుకోవాలి. స్పూన్తో తీసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మనకి రోజు ఫ్రెష్ జ్యూస్ తాగాలనిపిస్తుంది, కానీ చేసుకోవడానికి టైం ఉండటం లేదు కదా. అందుకే ఇలా నిలవ జ్యూస్ ఒక్కసారి చేసుకుంటే రోజు తాగొచ్చు. సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, మారేడు జ్యూస్ తాగితే చలవ చేస్తుందని అంటారు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా గుజ్జు అనేది తీసేసుకోవచ్చు. స్పూన్తో ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న గుజ్జుకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం చింతపండు గుజ్జు ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. గింజలు పిప్పి అనేది ఏమీ రాకుండా నీట్గా తీసుకోవాలి గుజ్జుని. ఇలా నీట్గా ఫిల్టర్ అయిపోయిన జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి బాగా ఫాస్ట్గా కలవాలి అనుకుంటే ఒక్కసారి మిక్సీ చేసుకోండి, అప్పుడు జ్యూస్ అనేది ఈవెన్గా అయిపోతుంది. షుగరే కాదు ఫ్రెండ్స్, బెల్లం కూడా వేసుకోవచ్చు. అలా మిక్సీ చేసుకున్న జ్యూస్ని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని బాగా బాయిల్ అయిపోయిన మారేడు జ్యూస్కి యాడ్ చేసుకుని ఇంకాస్తసేపు ఉడకనివ్వండి. తీగ పాకంలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ అవ్వనివ్వండి. రసన అది ఎలా కలుపుకుంటామో వాటర్లో అలా కలుపుకొని తాగేయడమే. చాలా సింపుల్. మీకు ఒకవేళ సోడా అనేది ఇష్టం ఉంటే సోడాతో అయినా కలుపుకొని తాగొచ్చు. అంతే ఫ్రెండ్స్, సమ్మర్లో తాగే టేస్టీ మారేడు జ్యూస్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.